ఖరీఫ్ సీజన్ వచ్చే నాటికి ఇటు వర్షాకాలంలో పంటలు వేసుకోవడానికి ఎరువుల కోసం రైతులు ఎదురుచూపులు సాధారణంగా అనేక సంవత్సరాలు చూసాం. బట్ గడిచిన కొద్ది కాలంగా ఈ క్యూ లైన్లో చెప్పులు పెట్టుకోవడాలో లేకపోతే రాళ్ళు పెట్టుకోవడాలో ఈ సీన్స్ పెద్దగా ఎక్కువ కనిపించలేదు. కానీ మళ్ళీ ఈసారి చాలా ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అంటే ఎంత మేరకు అవసరమో అంతలో సగం కూడా అధికారులు అందించలేని పరిస్థితి రైతులకి, ముఖ్యంగా యూరియా విషయంలో. అంటే ఈ యూరియా అనేది ఈ పంటకు ముందు ఒక 5-6 నెలల నుంచే ప్రభుత్వాలు సమగ్రమైన ప్రణాళిక, అధికారులతో సమీక్షలు, రైతు సంఘాల నాయకులతో చర్చలు, డీలర్స్తో చర్చలు, ఇవన్నీ ఒక రెగ్యులర్గా ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకు ఈ రకమైన వైఫల్యం కనిపిస్తోంది? ఇప్పుడు సాధారణంగా నిజంగా సమస్య ఉంటే దానికి పరిష్కార మార్గం ఏంటని ఆలోచించవచ్చు. కానీ సమస్యను సృష్టిస్తే లేకపోతే దాన్ని పొలిటిసైజ్ చేయాలని చూస్తే ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోందా? అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్న చోట్ల పరిస్థితి ఎలా ఉంది, నాన్ బీజేపీ అంటే కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఉన్న చోట్ల పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉన్నది 3 రాష్ట్రాలనే కదా, ఇటు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో. మెజారిటీ అంతా బీజేపీ రూలింగ్, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు బెంగాల్ లాంటి చోట ఉన్నాయి. అయితే ఎక్కడైనా ఈ రైతులు, ఎరువులు, యూరియా అనేది ప్రధానమైన ఒక కార్యక్రమం. అసలు అంతంత మాత్రంగా ఆ పంట ఎంత దిగుబడి వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టాము, దానికి ఉన్న శ్రమ అంతా, ఇవన్నీ చూసుకుంటే రైతుకి ఎప్పుడు పెద్ద లాభం ఉండే పరిస్థితులు, సందర్భాలు చాలా తక్కువ. పంటను బట్టి కొంత అటు ఇటు ఉండొచ్చు. ఇవాళ పాపం వాళ్ళంతా ఒక ఆందోళనలో ఉన్నారు, ఒక దిగుల్లో ఉన్నారు. సమయానికి లేవు, వర్షాకాలం అయిపోయి ఖరీఫ్ సీజన్ అయిపోతే యూరియా అప్పుడు చేతికొస్తే మాత్రం ఉపయోగమే ఉంది. అంటే 4 బస్తాలు అవసరమైన చోట 1 బస్తా 2 బస్తాలు ఇస్తున్న పరిస్థితి. సరే, ఈలోపు ఇంకా ఈ దొంగలలాగూ రెడీగా ఉంటారుగా, దళారులు లేకపోతే ప్రైవేట్ డీలర్సు, బ్లాక్లో చేసిన ఈ మార్కెట్ వాళ్ళు, వీళ్ళంతా రేట్లు మామూలుగా సబ్సిడీలో 260కి వచ్చేది 400 రూపాయలు, 450 రూపాయలు, కొన్ని చోట్ల 500 రూపాయలకు కూడా బస్తాకి అమ్ముతున్న పరిస్థితి ఉందని మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? దీని వెనకాల రాజకీయం ఏమిటి? ఇప్పుడు నిన్న మంత్రి తుమ్మల ఏమంటున్నారంటే అసలు వాస్తవ పరిస్థితిని చెప్పట్లేదు కేంద్రం, దేశీయంగా ఉత్పత్తి సరిగ్గా లేదు, మనం చైనా నుంచి దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాము, కానీ ఆ దిగుమతుల్లో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఈ వాస్తవ పరిస్థితి చెప్పకుండా గందరగోళానికి గురి చేస్తూ, ఇదేదో కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని దాన్ని మ్యాగ్నిఫై చేస్తూ, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనే ఒక పిక్చర్ ఇవ్వాలి అనేది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న ఆయన సీరియస్గానే స్పందించారు. అలాగే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేశారా? ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తే ప్రియాంక గాంధీ వచ్చారు, ఇంకా కొంతమంది నాయకులు వచ్చారు, ఆ విజువల్స్ మనం చూస్తున్నట్టు. అంటే ఉన్నది ఎంత రావాలి? ఇప్పుడు మొత్తం మీద రావాల్సిన దాని మీద సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది ఇప్పుడు. అంటే రాష్ట్రానికి దాదాపు 8.3 లక్షల టన్నులు అవసరమైతే కేవలం 5.3 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంకా సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. సారీ, అంటే కేంద్రం ప్రణాళిక ఏమిటి? రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిందా? సరే, ఈలోపు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే లేఖల రూపంలో వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రి కానీ లేఖలు రాశారు, రెగ్యులర్గా జరిగే ప్రాక్టీసే. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు అనేది తుమ్మల ఆయన చెప్పిన ఆరోపణ. అసలు యూరియా గురించి తెలియని వాళ్ళు, వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారని ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే రామచంద్రరావు కొన్ని లెక్కలు చెప్పి ఛాలెంజ్ చేశారు. ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ సర్కారే కృత్రిమ కొరత సృష్టిస్తోంది. అసలు 2025 రబీ అంటే అక్టోబర్ 24 నుంచి మార్చి 2025 దాకా 9.9 లక్షలు అంటే సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 12.5 లక్షలు సప్లై చేశాము. అందులో ఖరీఫ్ మొదలయ్యేనాటికి 2 లక్షల టన్నులకు పైగానే ఓపెనింగ్ స్టాక్ ఉంది. అంటే మొత్తం కలుపుకుంటే 7.5 లక్షల దాకా ఉంటే అసలు ఈ కొరత ఎందుకు వచ్చింది అని ఎవరన్నా ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించుకుని తన మీద తను రాళ్ళు వేసుకుని బురద జల్లుకుంటుందా? కానీ మరి ఈ లెక్కలు కనుక తప్పుని ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తానని పెద్ద సవాల్ విసిరారు రామచంద్రరావు. మరోవైపు కేటీఆర్, ఎందుకంటే మీకు ఏ అంశం వచ్చినా సరే దాంట్లో రాజకీయం ఎంత చేయించినా రాజకీయ పార్టీలు ఎదురు చూస్తే ఎస్, అది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేది, కాంగ్రెస్ చేయదని కాదు, బీఆర్ఎస్ చేస్తుందని కాదు, బీజేపీ అతీతమని కాదు. ఇవాళ కాంగ్రెస్ని బదనాం చేయడానికి ఇటు బీజేపీ ఎంపీలు కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ప్రయత్నం చేస్తుందనేది కాంగ్రెస్ ఆరోపణ, ప్రభుత్వం ఆరోపణ. లేకపోతే అసలు బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు, లేకపోతే పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనలకు ఎందుకు కలిసి రాలేదు, లేకపోతే పోనీ ప్రత్యేకంగా వాళ్ళైనా ఎందుకు చేయలేదు, బీఆర్ఎస్ ఎందుకు కలవలేదు? అంటే రైతుల సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా సో ఎవరికి వాళ్లే
ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు. అంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి కావాలి. రాజకీయాలైనా ఎప్పుడు లేకపోతే అసలు పరిష్కారం ఏమైనా చూపిస్తారా సీజన్ అయ్యేలోపు రైతులకి? నిన్న ఏదో కొంతమంది ఎంపీలు కలిశారు, ఇప్పటికిప్పుడు ఒక 50,000 మెట్రిక్ టన్నులు అయితే పంపిస్తాం, మిగతాది దశల వారీగా అందిస్తాం అనేది చెప్పారట కేంద్ర మంత్రి. నేను నడ్డాని కలిశారు. సో కేటీఆర్ ఏమంటారంటే ఎరువుల కోసం రైతులు అధికారుల కాళ్ళు పట్టుకున్న పరిస్థితి తెలంగాణలో ఇంతకుముందు చూసామా? కనీసం కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ళలో ఎప్పుడైనా చూసామా? 6 నెలల ముందే మేము ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టుగా సన్నద్ధత అంతా చేసుకునేవాళ్ళని. వాళ్ళను ముఖ్యమంత్రికి ఆ ప్లానింగు లేదు, అసలు వ్యవసాయం అంటే తెలియదు, అవగాహన లేదు అని ఆయన విమర్శించారు. సో కృత్రిమ కొరత, సోషల్ మీడియాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలి. సరే, వైట్ పేపర్ రిలీజ్ చేయాలనే డిమాండ్లో ఏం తప్పులేదు. ఇప్పుడు రామచంద్రరావు కొన్ని లెక్కలు చెప్తున్నారు, వ్యవసాయ మంత్రి తుమ్మల కొన్ని లెక్కలు చెప్తున్నారు. వాస్తవం ఏంటో రైతులకు తెలియాలిగా. అసలు వాళ్ళు ఎందుకు రాత్రులు వచ్చి గంటల తరబడి అక్కడ ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా పెడుతున్నారు, రాళ్ళు, సెల్ ఫోన్లు, లేకపోతే జోళ్ళు. మనకి ఇది రెగ్యులర్ దృశ్యం, ఆ విజువల్. చెప్పుల్లో అన్నీ క్యూ లైన్లో పెట్టుకుని పాపం వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉంటారు గంటలు. ఎందుకు రైతుకి పరిస్థితి? దీని మీద ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేదు? ఇక్కడ కూడా రాజకీయమేనా? ఇక్కడ కూడా రాజకీయ ఎరువులు జల్లి, విత్తనాలు జల్లి దాంట్లోంచి మీరు ఆ పంట దిగుబడి చేసుకోవాలా రాజకీయ పార్టీలు? సో ఇందులో అసలు లోపం ఎవరిది? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపం ఉంటే కనుక, అంటే మిగతా వ్యవహారాల్లో పడి దీన్ని ఏమన్నా నెగ్లెక్ట్ చేసిందా? ఆ పార్టీ ప్రతినిధులు చెప్తారు. లేదా బీజేపీ 2 కేంద్ర మంత్రులు ఉండి, మీ ప్రభుత్వం ఉండి మీరు చెయ్యాలనుకుంటే అసలు మిగతా రాష్ట్రాల కంపారిజన్ కూడా చెప్తాను నేను. యూపీలో ఎలా ఉంది? అక్కడ యూపీలో ఏం లోటు లేదు, 6 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా ఎక్కువే అందుబాటులో ఉంది. అంటే ఈ వివక్ష ఉందని తెలంగాణలో మంత్రి అన్న మాట మరి నిజమేనా? ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ విషయంలో కూడా, అన్నదాతల విషయంలో కూడా, సకాలానికి రైతులకి ఆ ఎరువులు అందించే విషయంలో కూడా రాష్ట్ర వృద్ధులు, మహిళలు, కొన్ని చోట్ల పిల్లల్ని కూడా, అంటే ఏదైనా పని మీద వెళ్ళాలంటే వాళ్ళని కూడా క్యూల్లో పెట్టి వెళ్తున్న పరిస్థితి మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ జిల్లాలో చూస్తున్నాం. ఉదయం 11 గంటల వరకు, అంటే వాళ్ళు రాత్రి నుంచి తెల్లవారుజామునే వచ్చి పడిగాపులు పడుతూ ఉంటారు. ఈ యూరియా నో యూరియా అని బోర్డులు ఈ సహకార సంఘం ఆ స్థలాల దగ్గర. సో ఎందుకు ఈ పరిస్థితి? మరోవైపు ప్రైవేటు డీలర్లు ఈ బ్లాక్ మార్కెట్లో దగ్గర రెట్టింపు, ఇందాక నేను చెప్పినట్టుగా 250, 260 అన్నదాన్ని 450, 460, కొన్ని చోట్ల 500 కూడా అమ్ముతున్నారని చెప్పి. సో 10 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు, కానీ వాస్తవ పరిస్థితి అయితే అది. రైట్, స్టూడియోలో నాతో పాటు మనోతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే లైవ్లో డాక్టర్ టి రాజయ్య గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, విఠల్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు. రాజయ్య గారు నమస్కారం, విఠల్ గారు, మనోతరాయ్ గారు నమస్కారం. సో గుడ్ మార్నింగ్. సో రాజయ్య గారు, మీరు సరే డాక్టరు, అంతకుముందు సదాగా మీరు కూడా ఒక రైతు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 6 నెలల ముందే సన్నద్ధత, ఎందుకంటే ఎంత కాదనుకున్నా రైతుల విషయంలో ఏంటంటే అసలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కొంత ఆయన టేక్ కేర్ చేసేవారు. ఏ విషయానికి ఆ విషయం మాట్లాడుకోవాలి, ఆ సన్నద్ధత ఉండేది. కానీ ఇవాళ అస్సలు అవగాహన లేదని, సన్నద్ధత లేదు, అసలు అధికారులు దాన్ని పట్టించుకోవట్లేదు అన్నారు కేటీఆర్ గారు. అంటే నిజంగా అంత దారుణంగా ఉందా గ్రౌండ్లో పరిస్థితి? అంటే అసలు రాజకీయం చేయకుండా మాట్లాడమని నేను చెప్పట్లేదు, కానీ పార్టీలు అన్నాక చేస్తాయి. కానీ నిజంగా అంత దారుణంగా ఉందా, లేకపోతే ప్రభుత్వం అంటున్నట్టు రైతుల ఆందోళన వెనకాల మీరు ఉన్నారు, మీరు రెచ్చగొడుతున్నారు అనే పరిస్థితి ఎంతో కొంత ఉండొచ్చా? ఎందుకోసం అంటే, ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము అక్కడ కానీ ఇక్కడ కానీ భాగస్వామ్య పార్టీగా లేము. అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత రైతు సమస్యలను పరిష్కరించడంలో తప్పకుండా మా బాధ్యతగా తీసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం. ఈరోజు ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరే చేసుకున్నా, లేదా ఈరోజు అడగవలసిన బాధ్యత, ఎందుకంటే కేంద్రంలో ఏమో ఎన్డీఏ ప్రభుత్వం యూరియా ఇవ్వాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా తీసుకురావాలి. ఇది మామూలుగా జరగవలసిన విషయం. వాస్తవాలు మొత్తం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న మోడీ ఇప్పటివరకు స్పందించరు, ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధాన పత్రం వహిస్తున్నందుకు వారు స్పందించరు. ఓన్లీ ఎంపీలను పంపించి తూతూ మంత్రం అంటున్నారు. మన
తెలంగాణకు సంబంధించిన ఎంపీలు వెళ్తా ఉన్నారు, కలుస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రులు ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించిన మంత్రులు మరి కేంద్రం దగ్గర పోయి అడగడం అట్లాంటి లేదు. అదే లోకేష్ మాత్రము ఎన్డీఏలో ఉన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి పోతే అప్పటికప్పుడు లడ్డా గారు వారికి కొంత అలాట్ చేయడం జరుగుద్ది. కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మా ఇద్దరు ఎంపీలు పోయి లడ్డాను కలుస్తారు. అదేవిధంగా మరి కాంగ్రెస్ సంబంధించిన 5-6 ఎంపీలు పోయి కలుస్తారు. కానీ బీజేపీ ఎంపీలు ఇప్పటివరకు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు పోయి అడగడం కానీ బాధ్యతాయుతంగా తెలంగాణ రాష్ట్రం కోసము తెలంగాణ రాష్ట్రంలో జరిగే విషయంలో తప్పకుండా మరి ఈరోజు వారికి కూడా బాధ్యత ఉంది కదా. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా వాస్తవ పరిస్థితులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది కృత్రిమంగా ఏర్పడ్డ కొరతనా, లేదా బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకపోతే విదేశాల నుండి లేదా మీరు అన్నట్టు చైనా నుండి వచ్చేది సరిగ్గా రావడం లేదా, దేశీయ ఉత్పత్తి తగ్గిపోయిందా, వాస్తవ పరిస్థితులు తెలియజేసేది ఉంటే ప్రతిపక్షంగా మేము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గతంలో మీరు అన్నట్టు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతును రాజును చేయడానికి అనేక రకాలుగా పెట్టుబడులు ఇచ్చి తర్వాత మంచి నాణ్యమైన విత్తనాలు ఇచ్చి సకాలంలో ఎరువులు ఇచ్చడానికి ఆగ్రో వ్యవసాయ కేంద్రాలు ఒక్కొక్క మండలానికి అదనంగా ఒక కేంద్రం 5,000 మందికి రైతు వేదికలు పెట్టేసి ఎక్కడ వీలైతే అక్కడ బఫర్ స్టాక్ అంటే వేరే రాష్ట్రాలలో ఇప్పుడు మీరు చెప్పిళ్ళు యూపీలో ఇప్పుడు 5 లక్షల స్టాక్ అక్కడ ఇప్పుడు వచ్చి అక్కడ వాళ్ళకి సఫిషియెంట్గా ఉంది, ఇక సర్ప్లస్ కూడా ఉన్నట్టుంది. సో అలాంటి దగ్గర ఇంట్రా స్టేట్ రిలేషన్ పెంచుకొని ఎక్కడైతే ఎక్కువ ఉందో అది తీసుకొచ్చి ఎక్కడైతే కొరత ఉందో అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మా దగ్గర మాత్రం నిండుగా ఉండాలి, వేరేది మాత్రం ఎండిపోవాలన్నట్టు చూసే కార్యక్రమం సరైనది కాదు. అది రాజకీయ కుట్ర. రాజకీయ కోణంలో ఆలోచిస్తే మా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎక్కడున్నాయో అక్కడ మేము ఇచ్చుకుంటాం, మా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడ లేదో అక్కడే కేంద్రం దగ్గర సమస్య ఉంటే మరి కేటీఆర్ గారు ఎందుకు రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రిని? అంటే సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల. అదే కేసీఆర్ గారు అప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి స్వయంగా అప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారపు శ్రీనివాసరెడ్డిని ఢిల్లీకి పంపించేసి బఫర్ స్టాక్ ముందే తీసుకొచ్చి నిల్వలు ఏప్రిల్ మే వరకే నిల్వలు ఉండేది మన దగ్గర. అది అయిపోయే వరకు మళ్ళీ అలాటెడ్ మీరు అన్నట్టు 9 to 10 lakhs మెట్రిక్ టన్నులు మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం ఉండేది. ఎప్పుడు కూడా సఫిషియెంట్గా సర్ప్లస్ కూడా ఉండేది. రైతు ఇష్టం ఉన్నప్పుడు ఏ రోజైనా ఎప్పుడైనా వచ్చి తీసుకోపోయేటట్టు ఉండేది. కానీ ఆ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలని బీజేపీ ప్రతిపక్షంగా ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ నిజంగా అడగంది అమ్మ కూడా పెట్టదంటారు కదా. కాంగ్రెస్ అడగవలసిన బాధ్యత, ఎందుకంటే అధికారంలో ఉన్నది తెలంగాణలో, అడగవలసిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంటుంది 100%. అవసరమైతే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఉండి మాట్లాడాను కదా. అవసరమైతే ఢిల్లీకి పోయి అక్కడ ఉండి నేను యూరియా ఇస్తేనే పోతా, లేకపోతే పోను, మా రాష్ట్రానికి రావాల్సిన ఇప్పుడు మేము 3.5 కోట్ల మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని పండిస్తున్నాం, దేశానికి అన్నపూర్ణగా ఉన్నాం, పంజాబ్ హర్యానా మించిపోయే స్థాయిలో మేము ఉన్నాం. కాబట్టి మాకు ఎరువులు ఎక్కువ కావాలి, అందులో యూరియా ఎక్కువ అవసరం ఉన్నది, ఏపుగా పంట పెరగాలంటే యూరియా అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ నుండి అనడం కాకుండా ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి పోయినప్పుడల్లా ఢిల్లీ పోయినప్పుడల్లా సాటుకో మాటుకో మంత్రులను కలిసి వస్తారు. మరి యూరియా గురించి ఎందుకు మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు? అది వస్తుంది కదా పేపర్లో, వారు ఏం మాట్లాడినా కూడా ఇద్దరు ఓ కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా ఒక సీఎం పోయి కలిసేది ఉంటే డెఫినెట్గా ఇట్ వర్క్స్, తప్పకుండా అది పనిచేస్తుంది. వీరు బోరు వారి కింద ఉన్న మంత్రులు బోరు, ఓన్లీ తూతూ మంత్రంగా ఎంపీలను పంపించేసి మేము అడుగుతున్నాం వాళ్ళు ఇస్తలేరని చెప్పి బదనాం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తప్పకుండా రైతుల పక్షాన్ని మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది బీజేపీ కాంగ్రెస్లతో. సో విఠల్ గారు, ఇప్పుడు వాస్తవ పరిస్థితిని ఒకవేళ చెప్పగలుగుంటే, అంటే చైనా నుంచి దిగుమతుల లోపం కారణమా, ఇంకోటి ఏంటంటే మీరు 2025 నాటికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు, అది మాట్లాడదాం. బిఫోర్ దట్ ఏంటంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితి చెప్పట్లేదు, గందరగోళం అయోమయంలో నెట్టేశారు, తెలంగాణలోనే సమస్య ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు. ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చేసిన ఆరోపణలు. నిన్న చాలా సీరియస్గా చాలా ఘాటుగా మాట్లాడారు మీ పార్టీ అధ్యక్షుడి విషయంలో కానివ్వండి, కేంద్ర మంత్రులను ఉద్దేశించి కానివ్వండి. విషయంలో మీకు అక్కడ ఉన్నటువంటి రాజయ్య గారికి, మలత్రావు గారికి, ఏబిఎన్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మేము అదే కోరుకుంటున్నాం, తుమ్మల గారిని వాస్తవ పరిస్థితులు చెప్పమని. మేమేమంటున్నామంటే ఇవాళ నేను రైతునే, మా రాజన్న రైతే, నాకు ఇప్పుడు బ్లాక్ మార్కెట్ లో 500 బస్తా దొరుకుతుంది. ఎందుకు రెగ్యులర్ 2,220 రూపాయలకు బస్తా దొరకడం లేదు? బ్లాక్ లో ఎట్లా దొరుకుతుంది, రెగ్యులర్ ఎందుకు దొరకట్లేదు? వెరీ సింపుల్. అసలు యూరియాను బ్లాక్ లో అమ్మడానికి వీల్లేదు. ఎవరైతే అమ్మితే వాళ్ళని అరెస్ట్ చేసి లోపటేయాలి.
సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో బ్లాక్ మార్కెట్ తీసుకుపోయి లోపటేయాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఇవాళ ఎందుకు అట్లా జరుగుతుంది అనేది బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరంలో లేని, గత 10 సంవత్సరంలో కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేదు. బీఆర్ఎస్ ఉంది, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ తో మొదటి దఫా మంచి సంబంధాలు ఉన్నాయి, రెండో దఫా కొంత డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఎరువుల కొరత 10 ఏళ్ల నుంచి రాలేదు. అంతేందుకు వాళ్ళ కర్ణాటకలో ఎరువుల కొరత లేదు, మా ప్రభుత్వం అక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల కొరత లేదు, మాకు మద్దతు ఉన్నట్టు ప్రభుత్వం ఉంది. దేశవ్యాప్తంగా లేని కొరత ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తా ఉంది? సప్లై విషయానికి వస్తే ఈ సంవత్సరానికి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే అది వ్యవసాయం సంబంధించిన ఖరీఫ్ అండ్ రబీ సీజన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వాటా 12 లక్షల మెట్రిక్ టన్నులు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కర్ణాటక మీరు అన్నారు కాబట్టి నేను ఊరికే డీటెయిల్స్ ఇస్తే, కర్ణాటకలో విఠల్ గారు 6 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉంది అని చెప్పి కర్ణాటకలో. అలాగే కేరళలో ఉంది, యూపీలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు. కర్ణాటక నుంచి ప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంటుంది? అక్కడ లోటు ఉంటే కర్ణాటక ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంటుంది? నేను అనేది ఏంటంటే 12 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్మెంట్ ఉంది, ఇయర్లీ అలాట్మెంట్ ఉంటాయి ఆ రాష్ట్రాలకి. అది గత సంవత్సరానికన్నా 21% ఎక్కువ, 21% ఎక్కువ కన్జంప్షన్ పెరుగుతుందన్న ఉద్దేశంతో అలాట్మెంట్ చేయాలి. ఇంత పెద్ద ఎత్తున 12 lakhs మెట్రిక్ టన్ అలాట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే మా ఎంపీలు కృషి లేదా, అందులో మా కేంద్ర మంత్రుల కృషి లేదా? ఇవాళ ఖరీఫ్ సీజన్ కి 8 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అలాట్మెంట్ ఉంది, అందులో 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇంకోలాగా ఇవాళ నిన్న మా నడ్డా గారు 50,000 మెట్రిక్ టన్నులు రిలీజ్ చేస్తున్నారు. ఇంకొక 1 week లో ఇంకో 50,000 మెట్రిక్ టన్నులు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఎక్కడ పొరపాటు జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. అధికారులని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులని విజిలెన్స్ డిపార్ట్మెంట్లని ఎక్కడ పోతుంది యూరియా? 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికి డిస్ట్రిబ్యూట్ అయింది రుషియానా. 5 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 50 లక్షల క్వింటాలు, రైతులు ఉన్నారు 60 లక్షలు. మరి ప్రతి రైతుకు అందాలి కదా, మనిషికో క్వింటానంది అందాలి కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము 2,200 రూపాయలు దాని ఎంఆర్పి యూరియాది, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు దాదాపు ఎక్కడ పక్కదారి పెట్టిందని మీ ఆరోపణ? నేను అదే చెప్తున్నా. నేను రైతుగా ఇవాళ నేను మా ఊర్లో పోయి అక్కడ ఏదన్నా టౌన్ లోకి పోయి బ్లాక్ మార్కెట్ లో 500 రూపాయలకు యూరియా దొరుకుతుంది, ప్రైవేట్ వాళ్ళు యూరియా అమ్మడానికి వీల్లేదు. బ్లాక్ డైరెక్ట్ గా చెప్పండి, ఇందులో అధికారుల ప్రమేయం ఉందా? అంటే ప్రభుత్వంలో కొంతమంది పాత్ర, లేకపోతే అధికారులు క్లియర్ గా వీళ్ళతో కుమ్మక్కయ్యి రైతులకు అందకుండా ప్రైవేట్ వాళ్ళతో అమ్మిస్తున్నారా? ఎట్లా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందంటే, సరే ఇప్పుడు మన సొసైటీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సప్లై చేస్తారన్న, ప్రైవేట్ వాళ్ళు చెయ్యరు. అక్కడ ఏం చేస్తారు, రైతులు ప్రైవేట్ భూమికి సంబంధం లేని కూలీలను కూడా లైన్ లో నిలబెడతారు, తెచ్చుకుంటారు బ్లాక్ మార్కెట్ వాళ్ళు. లేదా ఆధార్ కార్డులు చూపించో లేదా పాస్బుక్ చూపించి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. అది నేరుగా ఎక్కడికి పోతుంది? బ్లాక్ మార్కెట్ చేతులు. అక్కడ 220 రూపాయలు దొరికే యూరియా బ్లాక్ మార్కెట్ దగ్గర 500 దొరుకుతుంది. ఇది కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వం అధికారులని లేదా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ని, పోలీస్ డిపార్ట్మెంట్ ని బ్లాక్ మార్కెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేసి బయటకు వస్తే అసలు యూరియా కొరతనే లేదు. 10 ఏళ్లలో కొరత రాంది, ఇవాళ ఎందుకు వస్తుందన్న? మనకు ఉన్నది 60 లక్షల మంది రైతులు, 50 లక్షల మెట్రిక్ 50 లక్షల క్వింటాల్ రిలీజ్ అయింది, ఇంకో 3 లక్షల రేపో మాపో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నిన్ననే 50,000 క్వింటాల్ రిలీజ్ అవుతా ఉంది. ఇది రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ కి సరిపోతుంది. ఇది రబీ సీజన్ కి వస్తే అది మళ్ళీ రబీ సీజన్ లో మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇది కృత్రిమ కొరతకారంగా రైతులను ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదు. సో మీరు అర్థమైంది ఏంటంటే, కేంద్రం నుంచి ఎటువంటి లోపము లేదు, సరిపడినంత సరఫరా జరిగింది, డిమాండ్ కి సరిపడా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరు. అండ్ ఫెయిల్యూర్ అంటే నిర్వహణ లోపమో సన్నద్ధత లోపమో అన్నట్టు కాకుండా ఇంకా ఏదో జరుగుతోంది అనేది, లేదంటే ఇక్కడ సహకార సంఘం దగ్గర దొరకనిది అక్కడ ఎందుకు దొరుకుతోంది అనేది. చిన్న బ్రేక్ తర్వాత యూరియా అనేది ప్రైవేట్ బ్లాక్ మార్కెట్ జరగడానికి వీల్లేదు. ఎందుకు బ్లాక్ మార్కెట్ లో రైతుల యూరియా ఇక్కట్లు, ఇటు రాజకీయ పార్టీల పొలిటికల్ యుద్ధంగా మారి యూరియా యుద్ధంగా మారిన పరిస్థితి. అంటే ఇక్కడ లోపం ఎవరిది? కేంద్రం తప్పు ఒప్పుకోవట్లేదు, తెలంగాణ రాష్ట్రంలోనే సమస్య ఉన్నట్టు మ్యాగ్నిఫై చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అంటారు. మీకు నిర్వహణ చేత కాదు అని ఒకసారి అంటున్నారు, రెండోసారి ఉన్నా కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అసలు ప్రైవేట్లు ఎట్లా అమ్ముతున్నారు, ఇందులో అధికారుల పాత్ర ఏంటి, లేకపోతే ఫెయిల్యూర్ ఎక్కడనేది బీజేపీ అడుగుతున్న ప్రశ్న. మనోతరయ్య గారు, నిన్న కిషన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు, యూరియా సరఫరాలో ఇబ్బందులున్న మాట వాస్తవమే. దీనికి కారణం చైనా నుంచి రావాల్సినంత రాలేదు మనకి. అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారం
నిలిచిపోయింది సాంకేతిక కారణాల వల్ల ఉత్పత్తి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇంకా కాంగ్రెస్ ఎట్లా బాధ్యత వహిస్తుంది చెప్పండి. కాంగ్రెస్ 5 నెలల నుంచే ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు సైతం ముందుగానే కేంద్రాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. మనకి ఇప్పుడు వాడకంలో ఉన్న దాని ప్రకారం 9,80,000 మెట్రిక్ టన్నులు అవసరం తెలంగాణకు. కానీ వాళ్ళు 5 నెలల్లో కేటాయించిందంత 8,30,000 మెట్రిక్ టన్నులు కేటాయిస్తే అందులో రాష్ట్రానికి వచ్చింది ఎంత కేటాయింపులు కేటాయిస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 5,32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. మరి వారు చెప్పిన ప్రకారం 12 లక్షల టన్నులు ఇచ్చేస్తే ఇంకెంత కొరత ఉందో మనకి దాదాపు 6.5 లక్షల మెట్రిక్ టన్నుల కొరత స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ రైతుల దగ్గర ఏ రాజకీయ పార్టీలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుంది. అన్నదాతల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,02,000 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి రైతులకు ఎరువులు అందించలేడా? ఇక్కడ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేవు, పరిశ్రమలు లేవు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేయాలి. మేము అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు వివరాలు చెప్తున్నారు. కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఇంత వచ్చిందని ప్రజల ముందు ఉంచుతున్నారు. కాకపోతే ఇక్కడ సమస్య ఎట్లా ఉత్పన్నమవుతుందంటే గతంలో వరి సాగు అనేది తక్కువగా ఉండేది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్లు ఇస్తుందో రైతులంతా కూడా మొత్తం వరి పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా గతంలో ఎప్పుడు కూడా 40 లక్షలు 30 లక్షలు వాణిజ్య పంటలు అంటే పత్తి ఇట్లాంటి మిరప ఇట్లాంటి పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే సకాలంలో వేగంగా ధాన్యాన్ని కొనుగోలు చేయటం ప్రభుత్వం, అదేవిధంగా బోనస్లు ఇవ్వటంతో రైతులంతా కూడా ఈ పంటకు వరి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి 67 లక్షల ఎకరాల్లో వరి సాగు మరి ప్రారంభమైంది. ఇట్లాంటి ప్రారంభం కావటం వల్ల రైతులందరూ కూడా యూరియా ఎందుకు తీసుకొస్తారు? పంట ఏపుగా పెరగటం కోసం, తొందరగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంట ఏపుగా పెరగడం కోసం. ఏపుగా పెరిగితే మనకి గిట్టుబాటు అవుతుంది అనే ఆలోచనతో రైతులందరూ కూడా తీసుకోవాల్సిన మోతాదు కన్నా ముందుగానే క్యూలో నిలబడి 2 బస్తాలు 3 బస్తాలు మొదట్లో తీసుకోవడం జరిగింది. తద్వారా కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి ఎక్కువ వెళ్ళింది. ఇప్పుడు ఎంతైనా ఇవ్వచ్చు ఒకప్పుడు, కానీ ఇప్పుడు కానీ టోకెన్ల ద్వారా ఇప్పుడు ఏం చేసినాం, అట్లా ఇవ్వటం ప్రమాదకరం అని చెప్పేసి టోకెన్లు ఇస్తుంది ప్రభుత్వం. ఈ విధంగా అయినప్పటికీ రావాల్సినటువంటి యూరియా రాలేదు కాబట్టి ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకో అంశం, గత మొత్తం ఖరీఫ్ రబీ సీజన్ తీసుకుంటే 2,87,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇది భారతదేశ చరిత్రలోనే రికార్డు. పంటలు రైతులను ప్రోత్సహిస్తున్నాం. మనం ప్రోత్సహించడం మూలంగా రైతులంతా కూడా వరి పంటకు వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ కొరత కేవలం కూడా ఎట్లుందంటే ఇప్పటికీ కాదు, అప్పుడు కేసీఆర్ మన అప్పుడు కూడా ఉన్నది. వరి తగ్గించండి, మిగతా ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్నదాతలకు బోనసులు ఇస్తుంది. వరి బండిస్తే సన్నాలు బండిస్తే ఇస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డులు 3,10,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. సన్నబియ్యం శ్రీమంతులు జూబ్లీస్ బంజారాహిల్స్ లో శ్రీమంతులు ఏ భోజనం చేస్తున్నారు, సామాన్యులు అదే అన్నం తింటున్నారు. కాబట్టి అందరూ కూడా వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. 96 లక్షల పైసలకు రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ దుకాణాల్లో సన్నబియ్యం వస్తుంది రేషన్ దుకాణాల్లో. కాబట్టి సన్నబియ్యం ఉత్పత్తి అనేది వరి సాగు అనేది పెరిగింది. ఈసారి ఇప్పటికే 67 లక్షలు, మళ్ళీ ఎండాకాలం వస్తే మళ్ళీ ఉత్పత్తి అయింది. కాబట్టి రైతులు కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువ వాడుతున్నారు. సమస్య కూడా శాస్త్రవేత్తలు వాళ్ళు వ్యవసాయ రంగ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒక ఎకరాకు 65 సుమారు, లేకపోతే ఇట్లా దీంట్లో వాడాలి. అంటే రేషియో కన్నా ఎక్కువ, మోతాదుకు మించి 65 కిలోలు 100-110 కిలోలు వాడుతున్నారు. నిన్న మంత్రి గారు ప్రెస్ మీట్ అంతా నేను ఆల్మోస్ట్ విన్నాను, కానీ ఎక్కడ ఈ మాట అంటే మంత్రి గారు మేము సేకరించిన అంశాలు, రైతుల ద్వారా తీసుకున్న అంశాలు, వ్యవసాయ అధికారుల ద్వారా మేము సేకరించిన అంశాలు ఏంటంటే ఒక ఎకరాకు 65 బస్తాలు సరిపోతే 110 బస్తాలు వాడుతున్నారు. ఇది రైతుల దగ్గర కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువ బస్తాలు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుంది, పంట ఏపుగా పెరుగుతుంది, తొందరగా వస్తాయనే ఆలోచన కూడా రైతుల యొక్క ఆలోచన. కానీ నిన్న రామచంద్రరావు ఆయన మీకు ఛాలెంజ్ ఏంటంటే అసలు నేను రాజీనామా చేస్తాను, ఎప్పుడు ఈ ఖరీఫ్ కు ఆల్రెడీ 2 లక్షల మెట్రిక్ టన్నులు ఓపెనింగ్ స్టాక్ ఉంది. సో ఓవరాల్ గా లెక్కెట్టుకుంటే 7.5 లక్షలు సుమారు మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇవాళ తప్పు అని చెప్తే నేను రాజీనామా చేస్తాను. రాజీనామా చేయమనండి. కిషన్ రెడ్డి గారు చెప్పింది కదా, అంగీకరించండి. కేంద్ర మంత్రి ఢిల్లీలో కూర్చొని కొరత ఉన్నది, సరఫరాలో ఉన్నది, రామగుండం ఎరువుల కర్మాగారం సాంకేతిక లోపం ఉన్నది, అందుకే ఉత్పత్తి కాలేదు, సేన నుంచి దిగుబడి కాలేదని స్పష్టంగా చెప్పి ఎంత దాచినా దాస్తాయండి ఇట్లాంటి విషయాలు. నేను చేయలేదనటం పొరపాటు. ఎప్పుడన్నా దేశ చరిత్రలో యూరియా కోసం పార్లమెంట్ లో ధర్నాలు జరిగినాయా? కాంగ్రెస్ సభ్యులు మాత్రమే వచ్చారు, అక్కడ ఎవరు రాలే.
అధికారంలో ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు నిజమే అని చెప్పి ఆడికొచ్చి చాకచక్యంగా నడ్డా గారి దగ్గర పోయి పంపించే ఏర్పాట్లు చేయాలి. ఇలా అయినా మేము 50,000 మెట్రిక్ టన్నులు పంపిస్తామంటారు. ఎందుకు పంపిస్తామంటున్నారు? కొరత ఉన్నది కాబట్టి కిషన్ రెడ్డి గారు అంగీకరించారు. మరి రాజీనామా చేస్తారు. ఎందుకంటే 50,000 దశల వారీగా ఇంకొక వారం 10 రోజుల్లో సుమారు ఇంకో 2 లక్షల టన్నులు అంటే దాదాపు 2.5 లక్షల టన్నులు కొరత ఉన్నట్టే కదా. 2.5-3 లక్షల పైచిలుకొని ఇయర్లీ. కాబట్టి ఇక్కడ కొరత ఉన్నది. దీన్ని పట్టుకొని రైతన్నల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు రైతుల్ని కడుపులో పెట్టి చూసుకుంటుంది, వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా. అదే అంటారు 1,04,000 కోట్ల రూపాయలు వ్యవసాయం సంబంధించిన సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. రైతు భరోసా, రుణమాఫీ ఇవన్నీ కూడా. అదే విధంగా ధాన్యం కొనుగోలులో కూడా గతంలో వీళ్ళు తన్నుకున్నారు, మీరు కొనండి అని. అప్పుడు రేవంత్ రెడ్డి గారే కల్లాల్లో కాంగ్రెస్, నేను వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఆ రోజు, కల్లాల్లో కాంగ్రెస్ అని పోయి పోరాటాలు చేయటం మూలంగానే వీళ్ళు సర్దుబాటు చేసుకొని కొనుక్కోవడం జరిగింది. ఇవాళ ఏంటంటే ఇది రైతులు కూడా ఏంటంటే మాకు దొరకాలి తొందరగా పోవాలి అని చెప్పి ముందస్తు పోతారు. ఎక్కడైనా అక్రమంగా అమ్మితే కలెక్టర్లే కన్నున్నది, డైరెక్ట్ గా వేరే వాళ్ళు కాదు. ప్రభుత్వం అంతా చురుగ్గా పనిచేస్తుంది. కానీ విఠల్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, చెప్పమనండి ఎక్కడ 500 ఎట్లా దొరుకుతుంది చెప్పమనండి. ఎక్కడ ఏ షాప్ లో ఉట్టే నోటితో చెప్పడం కాదు, పలానా షాపులు చెప్పండి, ఇప్పుడే పంపిద్దాం అక్కడికి, అధికారులు పంపిద్దాం. నోటి మాటలు కాదండి. ఎక్కడా లేదు అని కూడా అది వాస్తవంగా ఎక్కడ బ్లాక్ లో దొరుకుతుంది, ఎవరి దగ్గర ఉండదండి ఇది నాకు తెలిసి. ఎందుకంటే యూరియా అనేది ప్రభుత్వం పరంగానే సరఫరా జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రైవేట్ చెప్పండి, మనమే తీసుకుని రైతులు పంచుదాం. రాజా గారు చెప్పమనండి. ఒక్క నిమిషం. రాజా గారు మీరు రెస్పాండ్ అయినా ఓకే, దీని మీద విఠల్ గారు రెస్పాండ్ అయినా ఓకే. అన్నా నేను ఏమంటున్నంటే ప్రతి టౌన్ లో ఫర్టిలైజర్ షాప్స్ ఉంటాయి. అవును, మీరు రైతులు ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ గా దొరకకపోతే ఏం చేస్తున్నారు రైతులు? ఈ రోజు కూడా వార్తలలో వచ్చినాయి, అంటే అధికారులే పట్టుకున్నట్టు కూడా వచ్చింది అక్కడక్కడ అధికారుల దృష్టికి వస్తే. ఎందుకు బ్లాక్ మార్కెట్ లో దొరుకుతా ఉంది? ఇప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కదా, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో ఇవాళ ఖరీఫ్ సీజన్ కి 8 లక్షల చిల్లర రావాల్సింది, ఇప్పటికే 6 లక్షలు రిలీజ్ అయింది, ఇంకో 2 లక్షలు ఇప్పుడు మా రామచంద్రరావు గారు చేయాలి. చాలా స్పష్టంగా గతంలో బ్యాలెన్స్ 2 lakhs కానీ లెక్క తేడా వచ్చింది కదా, మాట తేడా వచ్చింది కదా, కిషన్ రెడ్డి గారి మాటకి రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారు ఇది తప్పని చెప్పలే, రామచంద్రరావు గారు చెప్పింది తప్పని చెప్పట్లే. సప్లైలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓకే కరెక్ట్, దాని సాంకేతికంగా కొంత ప్రొడక్షన్ ప్రాపర్ గా తెలియదు, అంతర్జాతీయ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా రావాల్సిన యూరియా రాకపోయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సప్లై చేసిరు కదా. ఉన్న సప్లైని కూడా సరైన రీతిలో డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అది బ్లాక్ మార్కెట్ స్మగ్లర్ దగ్గరికి పోతే, బ్లాక్ మార్కెట్ దగ్గరికి పోతే రైతులు అక్కడ ఉత్తరప్రదేశ్ కి ఇస్తారండి యూరియా. కర్ణాటక కాంగ్రెస్ అధికారంలో కర్ణాటకకి ఎవరు, తమిళనాడుకి ఎవరు, కేరళకి ఎవరు, పక్కలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఆంధ్రాకి వస్తుంది. అక్కడ కొట్లాట కావాలని ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గారు ఏమంటారు తెలుసా, విచిత్రంగా సంబంధం లేకుండా మాట్లాడుతాడు. యూరియా ఇచ్చిన వాళ్ళకే మాకు ఓట్లు అట్లు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. అంటే యూరియా ఇచ్చే వాళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. ఆయన అంటాడు, అంటాడు వీళ్ళందరూ కూడా అట్లే ఆ విధంగా బయట కొట్టుకుంటారు, రాత్రిపూట కలుసుకుంటారు. ఇది కామన్. యూరియా విషయంలో కూడా రెండు పార్టీలు ఒకటేనా? అదే యూరియా విషయంలో వాళ్ళు కావాలని చెప్పి కాంగ్రెస్ రైతుల్లో బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. ఎంపీలు ఇద్దరు వద్దిరాజు ఆయన రవిచంద్ర గారును సురేష్ రెడ్డి ఇద్దరు కలవగానే ఇమీడియట్ గా వస్తా విట్ల గారు ఒక నిమిషం 50,000 మెట్రిక్ టన్నులు ఇస్తాము, తర్వాత 2 లక్షలు పంపిస్తాం అన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఏకమయ్యాయా? ఎప్పుడైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి వాయిస్ ఎక్కువ ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడితేనే దానికి వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కలుసుకుంటే కలిసి టీ తాగుతారు, పిచ్చపాటి మాటలు మాట్లాడుకుంటే అయిపోతుంది. సో అది పెద్దగా లెక్కలోకి తీసుకురారు. కానీ ప్రతిపక్షం ఇవాళ బీజేపీకి కాంగ్రెస్కు ఇద్దరికి కూడా ప్రతిపక్షంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఇద్దరున్నారా ముగ్గురున్నారా అని ముఖ్యం కాకుండా పోయి అడగడం జరిగింది. అంతకుముందు మీరు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. కానీ అలాట్మెంట్ అప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఇక్కడ అదే పార్లమెంట్ ప్రాంగణంలో అంత పెద్ద హడావుడి కాంగ్రెస్ ఎంపీలు అప్పుడు లేదు. బీఆర్ఎస్ ఎంపీలు ఇద్దరు కలవగానే వెంటనే 50,000 మెట్రిక్ టన్నులు పంపిస్తామని చెప్పింది కేంద్రం. అక్కడ ఏమన్నా మతలబు ఉందా అని కేటీఆర్ గారు మేము చెప్పాను కదా. సో అది ఏంటంటే విషయం ఏంటంటే మాకు రైతు అనేది తెలంగాణ రైతును రక్షించడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు వెతుక్కుంటాము. సో రైతు లక్ష్యం అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందే. అల్టిమేట్ రైతుకు యూరియా అందాలా. అది ఏ రకంగా కాంగ్రెస్ తీసుకొస్తుందా, బీజేపీ ఇస్తుందా,
దానికి ఎలక్షన్లా ఎలక్షన్లా సందర్భం అవకాశాన్ని బట్టి తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా దాంట్లో అర్థమేముంది, వ్యక్తిగత ప్రయోజనాలు లేవు కదా, రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే చెప్పడం జరిగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అని రైతుల్ని ఒప్పించే ప్రయత్నం ఉంటుందిగా పొలిటికల్ గా. సో మా బాధ్యత కదా అది. ఇప్పుడు ప్రతిపక్షంలో మమ్మల్ని కూర్చుండబెట్టింది ఉట్టిన ఇంట్లో కూర్చోమని కాదు కదా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పైన, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరిగింది. సో తప్పకుండా మేము ఎప్పుడు ముళ్ళుగరతో పొరుస్తూనే ఉంటాము. సో గతంలో 10 ఏళ్ళు ఎంత గొప్పగా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నదని చెప్పేసి కంపేర్ చేసుకుంటే కూడా చేస్తానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో రైతును రాజును చేయడానికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు 1860 నుండి 1910 వరకు కరువును అధ్యయనం చేసి రైతుకు సహాయం చేయాలి, రైతుకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, రైతుకు పెట్టుబడి కోసం సహాయం చేయాలి, సాగునీరు ఇవ్వాలి అని ఎట్లయితే చెప్పాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీరుకి ప్రాధాన్యత, నకిలీ విత్తనాలు లేకుండా ఎరువులు సకాలంలో ఇచ్చేటట్టు, రైతుకు సహాయం చేసేటట్టు అన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడున్న ముఖ్యమంత్రికి ఒక ప్రణాళిక లేదు, విషయం లేదు, విజన్ లేదు. రైతుల పక్షాన్ని ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడరు, దాని మీద ఒకసారి రివ్యూ చేయరు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ప్రధానంగా 70 లక్షల మంది రైతులకు మేలు చేసే కార్యక్రమం గురించి తప్పకుండా మాట్లాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే అయిపోతుంది, లేదా ఎంపీలు మాట్లాడితే అయిపోతుంది అంటే సరైనది కాదు. డైరెక్ట్గా సీఎంఏ ఇంటర్వ్యూని కావాలి, రైతుల పక్షాన మాట్లాడాలి. ఒకవేళ నిజంగానే ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ జరగట్లేదు, ఎక్కడ 400, 500 దొరకట్లేదు అన్నప్పుడు ఇంకా స్ట్రిక్ట్ గా కూడా ముందుకు పోవాల్సిన అవసరం. కేసీఆర్ గారు ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టండి, అది శనగ కావచ్చు, పత్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఇవాళ ఏంటంటే బ్రహ్మాండమైన ధరిస్తున్నాము, అలాగే అందరితో పాటు పైనుంచి కింద వరకు ఒకటే రకమైన బియ్యం, సన్న బియ్యం అప్పుడు కూడా ఎన్డీఏ చెప్తోంది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ వాళ్ళు మేము దొడ్డు వడ్లు మాత్రమే కొంటాం, సన్న కొనము, కాబట్టి వరిని తగ్గించండి అని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఇక్కడ ఆ మాట అనవలసి వచ్చింది. కానీ వరి పండించొద్దు అని కాదు, వద్దన్న కూడా రైతులకు పండించేది ఓన్లీ వరి మాత్రమే గొప్పగా పండిస్తారు. దానికి అన్ని విధాలు వాళ్ళకు తాత ముత్తాతల కంచెలు వరి పండడమే వాళ్ళకి అలవాటు, కాబట్టి అది ఈజీగా కూడా ఉంటుంది మిగతా వాటికంటే కూడా. వాణిజ్య పంటల కంటే అల్కగా పండించే పంట వరి. సో దానికి మనము ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ లేకపోతే మనం అందరం కూడా, సో ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ బాధ్యత, తప్పించుకునే దానికి అవకాశం లేదు. కానీ రాజా గారు పొలిటికల్ కలర్ తీసుకుంది, అసలు రైతులకు ఇది ప్రయోజనమా, లేకపోతే మీరు పార్టీలు నీది తప్పు నాది తప్పు అనుకుంటే దానివల్ల ఉపయోగం ఉందా? మీరు చూశారు కదా, ఇప్పటి వరకు ఎక్కడ కూడా రైతులు మాత్రమే ధర్నాలు చేస్తూ ఉన్నారు, రైతులు మాత్రమే లైన్లు పెడుతున్నారు, రైతులే క్యూ పెడతా ఉన్నారు, రైతులు పాస్బుక్లు పెడతా ఉన్నారు, సెల్ ఫోన్లు పెడతా ఉన్నారు, తర్వాత చెప్పులు పెడతా ఉన్నారు, రైతులు నెట్టేసుకొని పడతా ఉన్నారు. పోలీసులు బాగా అక్కడ రైతులు ఎక్కువ మంది ఉంటే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వరంలో అయితే 3 పాస్బుక్ మీద తీసుకుపోయి 3 బస్తాలు ఒకటే కుటుంబం నుంచి తీసుకుపోతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి కూడా ఉన్నది. ఓ దగ్గర మహబూబాద్ లో రైతు నెట్టేస్తే పడితే ఇంకా తలకాయ పగిలిపోయి రక్తం కారి అన్కాన్షియస్ అయిన పరిస్థితి. రాజకీయాలు ఎక్కడున్నాయి? కాదు రాజే గారు, కాదు మేము ప్రాజెక్టులు గేట్లు ఎత్తుతాము, బటన్లు నొక్కుతామని మీ నాయకులు మాట్లాడడం వెనకాల కూడా ఆయన కామెంట్ చేశారు. అలాగే ఆందోళన వెనకాల కూడా మీరే ఉన్నారని, బీజేపీని అనలేదు, ఆందోళన వెనకాల మీరున్నారని చెప్పారు తుమ్మల. 100%. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, గత 10 సంవత్సరాల్లో అధికారం ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ, ప్రాజెక్టులు కట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు మొత్తం అన్ని రిజర్వాయర్ల నీళ్లు మొత్తం కూడా ఆంధ్రకు వదిలేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఇటు కృష్ణానది కానీ ఇటు గోదావరినే కాదు. కాలువలకు మాత్రం నీళ్లు ఇస్తలేరు, మోటార్లు మాత్రం ఆన్ చేస్తలేరు.
ఆ ప్రాజెక్టుల నీళ్లు మొత్తం కూడా పోలవరం నుంచి వెళ్ళి కిందికి వెళ్ళిపోయే కార్యక్రమం. అదేవిధంగా కృష్ణాలో కూడా మొత్తము శ్రీశైలంలో పైన ఉన్న మోటార్లు ఆన్ చేసి పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఇవ్వకుండా కిందికి తీసుకుపోయి పోతిరెడ్డిపాడుకు నీళ్లు పోయేటట్టు, అదేవిధంగా నాగరం క్రస్ట్ గేట్లు వదిలిపెట్టేస్తే పులిచింతలకు, అదేవిధంగా తర్వాత ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు పోయేటట్టు చేస్తున్నారు. కానీ లెఫ్ట్ కెనాల్కు నీళ్ళు ఇవ్వరు, ఇక్కడేమో ఎత్తిపోతలకు నీళ్ళు ఇవ్వరు. అదేవిధంగా ఇక్కడ పైన ఉన్న బిడ్ మ్యానేర్ దగ్గర పంపులు ఆన్ చేయరు. తర్వాత ఎక్కడ కూడా పంప్ హౌజులు ఉన్నాయి, అక్కడ పంపులు మోటార్లు ఆన్ చేయకుండా నీళ్ళని కింది పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరిగ్గా ప్రణాళిక లేదు. నేను ఏమంటున్నానంటే ఏప్రిల్ మేలో ప్రణాళిక జరగాల. సో ఆ ప్రణాళిక సమీక్ష ద్వారా నీళ్లు ముందే రిజర్వాయర్లు నింపుకుంటే చెర్లు నింపుకుంటే దానికి అవకాశం. ఇప్పుడు వానాకాలంలో అన్ని చెర్లన్నీ నీళ్ళే లేవు. గణపురం నియోజకవర్గంలో 96% దేవాదుల ద్వారా చెర్లు నిండాల. ఈ రోజు ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదుల ద్వారా నిండలేదు. తర్వాత అంటే ఇది కూడా రైతులకు సంబంధించిన విషయమే కదా. రైట్. అంటే ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే రైతులకు కానీ ప్రజలకు అర్థం అవ్వాల్సింది, విఠల్ గారు చెప్పాలి, ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. అంటే నిజంగానే ఒకవేళ దాని సరఫరాలో లోపం ఉంటే, కిషన్ రెడ్డి గారు చెప్పిన మాటే కనుక వాస్తవం అయితే అదే తుమ్మలా చెప్పారు. సో యాక్చువల్ పరిస్థితిని రైతులకు చెప్పలేక కేంద్రం ఇబ్బంది పడుతుందా, లేదు మేము పంపించేసాము మీరే డిస్ట్రిబ్యూషన్లో ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే మీరే దళారీలకు లేకపోతే ఇంకో మార్కెట్లకు పంపించారంటే దాన్ని కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది, మానవతారాయ్ గారు డిమాండ్ చేశారు. వెల్కమ్ బ్యాక్. విఠల్ గారు, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సోం, మహారాష్ట్ర ఇక్కడ ఎటువంటి కొరత లేదు. అంటే స్టాక్ 1 లక్ష అటు ఇటుగా స్టాక్ బాగానే ఉంది. సరే, అయినా కూడా కొంత ఈ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా పంపిణీ చేస్తుంది కాకుండా కొంత బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముతున్నట్టు, ఇవన్నీ రిపోర్ట్స్, ఇదే నేను సొంతంగా చెప్పట్లేదు, రిపోర్ట్స్ ఆధారంగా మాట్లాడుతాను. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇక్కడ కొరత ఉంది. మానవతారాయ్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కొద్ది రోజుల క్రితం చేసిన విజ్ఞప్తితో అక్కడ కొంత పంపించారు. బట్ వై తెలంగాణలో మాత్రమే దీని మీద ఎంత రచ్చ ఎందుకు జరగాలి, ఇంత చర్చ ఎందుకు జరగాలి, ఇంత రాజకీయ రంగు ఎందుకు తీసుకోవాలి విఠల్ గారు? వెరీ సింపుల్ అన్న, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, బీజేపీని బదలాం చేయాలి. వెరీ సింపుల్ అది. సో మేము ఖరీఫ్ సీజన్ కి 8 లక్షల టన్నులు కేటాయించే, ఆల్రెడీ 5 లక్షల టన్నులు రిలీజ్ చేసి, నిన్న 50,000 టన్నులు రిలీజ్ చేసి, ఇంకొక 1 వీక్ లో ఇంకో 50,000 టన్నులు రిలీజ్ చేయడానికి కేంద్రం ఒప్పుకుంటే కొరత ఎందుకు సృష్టిస్తబడుతుంది? ఇప్పుడు మనం చాలా సింపుల్ అన్న, సప్లై అండ్ డిమాండ్ చైన్ లో ఎట్లా ఉంటుంది మార్కెటింగ్ ట్రెండ్ లో, పెట్రోల్ బంకుల్లో మనకు పెట్రోల్ దొరకదు అనుకుంటే పెద్ద క్యూ ఏర్పడుతుంది. 5 లీటర్లు పోసుకునేవాడు 10 లీటర్లు 20 లీటర్లు పోసుకుంటాడు. సహజంగా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అయిపోతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి మేనేజ్మెంట్ ఏంటంటే, మీకు ఎక్కడ కొరత లేదు, కేంద్ర ప్రభుత్వం ఇంత ఇచ్చింది, ఇంకా ఇస్తుంది, మీరు రైతులు భయపడాల్సిన అవసరం లేదు, మేము సరైన రీతిలో సరఫరా చేస్తామని ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. కొరత ఉంది అనేసరికి ఏమైతే రైతులు ఎక్కువ కొనడానికి ఆస్కారం ఉంటుంది, లేదా బ్లాక్ మార్కెటింగ్ కొని బ్లాక్ మార్కెట్ అమ్మడానికి ఆస్కారం. బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడ లేదని అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. మీరు చూడండి అన్న రిపోర్ట్స్, ఇవాళ జిల్లాల వారి రిపోర్ట్ చూడండి, నేనే చూశాను. 220 రూపాయలకు దొరికేది బ్లాక్ మార్కెట్ లో 500 అమ్ముతున్నారని పేపర్లలో వచ్చి జిల్లాల డిస్ట్రిక్ట్ న్యూస్ లో వస్తా ఉంది. ఎందుకు దొరుకుతుంది అంటే మిస్ మేనేజ్మెంట్. ఇక్కడ తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటున్నారు కొంతమంది రైతులు, అవసరం లేని రైతులు. అట్లాంటి మేనేజ్మెంట్ చేయాల్సి, మిస్ మేనేజ్మెంట్ సర్దిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కదా. 5 నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల దానికి ఈసీజీ ఇప్పటికే రిలీజ్ అయినప్పుడు దాన్ని కరెక్ట్ రీతిలో సరఫరా చేయగలిగితే, రైతులకు భరోసా ఇవ్వగలిగితే ఎలాంటి ఆందోళన ఉండదు, ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇవాళ కొంత సప్లైలో కొంత డిమాండ్ ఉండొచ్చు, మేము కాదనట్లేదు. అంటే రావాల్సినటువంటి స్థాయిలో రాకపోవచ్చు, ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో కొన్ని ఇబ్బందులు కావచ్చు. ఆ ఇబ్బందిని కూడా అధిగమించే ప్రయత్నం చేయాలి కదా. దీన్ని కూడా రాజకీయ అవసరాల కోసం బీజేపీని బదలాం చేయడానికి, కొరత ఉందని చెప్పడానికి అసలు నేను చదివినప్పుడు ఇంకోటి ఏంటంటే, కేంద్రం ప్రణాళిక 2025 చివరి నాటికి పూర్తిగా యూరియా దిగుమతులు ఆపేయాలని, అలాగే పాత ఎరువుల కర్మాగారాలు పునరుద్ధరించాలని. ఆల్రెడీ 25 అయిపోయి సగం అయిపోతోంది. మరి ఈ ప్రణాళికలో మీ లోపం లేదా? ఇప్పుడు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎవరు మూసేసారన్నా? కాంగ్రెస్ హయాంలో మూతపడలేదు. అది మేము తెరిచి, మా ప్రభుత్వం వచ్చిన దాకా తెరిచినాం కదా. ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటుంది. అది కిసాన్ సమ్మాన్ యోజన కావచ్చు, లేకపోతే ఫసల్ బీమా యోజన కావచ్చు. ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు కావట్లేదు. కుసుమ్ ప్రాజెక్ట్ అన్న, మేము కర్ణాటక పోయినప్పుడు, గతంలో బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కుసుమ్ ప్రాజెక్ట్ ఎంత అద్భుతమైన రైతులకి
సోలార్ పంపు సెట్లు పెట్టడానికి కేంద్రము అన్ని రాష్ట్రాలకు ప్రోత్సహిస్తుంది. Right. మరి గత 10 ఏళ్లలో ఇక్కడ అమలు జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది, 10% రైతు భరిస్తాడు, 30% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సింది పోయి కుసుమ్ ప్రాజెక్టు అసలు రైతులకు కరెంట్ కష్టాలే ఉండవు. సోలార్ పంప్లెట్స్ అద్భుతమైన ప్రాజెక్ట్, 3-4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. అట్లాంటి కార్యక్రమం ఎన్నో వినూత్నమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే వాటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అమలు జరగడం లేదు. ఇవాళ యూరియా కొరతను కృత్రిమ కొరతను కర్మాగారాన్ని సృష్టించి తెరిపించటానికి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి అప్పటి ఎంపీ వివేక్ గారు, వీళ్ళంతా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి దాన్ని తెరిపించాలి, దానికి సంబంధించిన ఆర్థిక లోటుపాట్ల గురించి చేస్తే 2014లో మీరు వచ్చి జాప్యం చేశారు. ఇంకా దాన్ని జాప్యం చేశారు. 14, 15, 15 కల్లా కావాల్సింది 17 దాకా పోయింది కథ అది. కాబట్టి అది మీ ఘనత కాదు. చూడండి, దాని చరిత్ర కావండి, స్థానికులు చెప్తారు, కార్మికులు చెప్తారు, అందరు చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి, మీరెందుకు బద్నాం అవుతారు? మీరు మమ్మల్ని బద్నాం చేయాలనే కట్టుకున్నారు కాబట్టి, కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇవాళ కావాలని చెప్పి తెలంగాణలో మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో మీరు కొరత సృష్టిస్తున్నారు. రైతుల ముందు బద్నాం చేయడానికి స్పష్టంగా కనపడుతుంది. మాకేం భయం? ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. మీరు కొరత సృష్టించినంత మాత్రాన రైతుల యొక్క దీవెనలు మాకుంటాయి. 1,04,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు సంక్షేమ పథకాల రూపాయలు అందుతున్నాయి. కాబట్టి మాకు ఆ డోకా లేదు. మీ బలమేందో మీకు తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, జెడ్పీటీసీలో, సర్పంచ్లో మీ బలమేందో మీకు తెలుసు. అక్కడ మాకు చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరే వ్యూహాత్మకంగా మెట్రో విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, కర్ణాటకకు, ఆంధ్రకు, తమిళనాడుకి ఇస్తున్నారు. నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇచ్చారు, విశాఖ ఉక్కు స్టీల్కి ఇచ్చారు, బయ్యారానికి ఇవ్వలేదు. ఇంకా ఈ విధంగా అడుగడుగున మీరు బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. మీ పాలిత ప్రాంతాలకు, మీ భాగస్వామ్య పక్షాలకు నిధులు ఇస్తున్నారు. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది. తెలంగాణ ప్రజలు దీన్ని తీవ్రంగా గమనిస్తున్నారు. ఇకనైనా ఇట్లాంటి రాజకీయాలు బంద్ చేసి రైతులకు యూరియా ఇవ్వండి అని చెప్పి మనం వేడుకుంటాం. విజయం వస్తుంది, విజయ శాస్త్రం. రాజా గారు ఏం చెప్తున్నారు? వీరిద్దరికి కూడా స్థానిక గత 10 ఏళ్లలో కానీ మొన్నటి వరకు కానీ స్థానిక ఎన్నికల్లో 90% బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ యూరియా కేంద్రాల దగ్గరికి యూరియా కేంద్రాల దగ్గరికి అధికారంలో ఉన్నారని చెప్పి ఏకగ్రీవాలు చేసుకున్నారు. అది కాదు యూరియా సంగతిలో ఏం చేస్తారు చూడండి. విఠల్ గారు మీరు కూడా ఒకసారి మాట్లాడండి కేంద్ర మంత్రులతో. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు ఉన్నది రైతుల కోసమే కదా. ముగ్గురికి రైతుల సంక్షేమం కావాలి కదా. థ్యాంక్ యూ విఠల్ గారు, రాజయ్య గారు, మానవతరాయ్ గారు. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.